కావ్యేషు నాటకం రమ్యమన్నారు. దృశ్య కావ్యాలలోని పాత్రలకు వారు గమ్యంగా మారారు. పద్య నాటకానికి ప్రాణం పోస్తూ తమ జీవితాలను అంకితం చేశారు. తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న కళను ఒక సంపదగా తమ పిల్లలకు, వారి పిల్లలకు తరతరాలుగా పంచి పెంచుతూనే ఉన్నారు. అపార ప్రజాదరణ పొందుతూనే ఉన్నారు. వారు ఎవరో కాదు, దేశ విదేశాల్లో వేల సంఖ్యలో నాటకాలు ప్రదర్శించి అశేష ప్రజాదరణ పొందిన 140 ఏళ్ల సురభి నాటక వంశానికి చెందిన కళాకారులు. సనాతన సాంప్రదాయాలు, పురాణ ఇతిహాసాల్లోని పాత్రలు, వాటి ఔచిత్యాలు, వేషధారణలు ఇప్పటికీ బతికి బట్టకడుతున్నాయంటే మన ప్రాచీన కళల పుణ్యమే. వాటిలో నాటకానికి ఉన్న ప్రాధాన్యత ఎనలేనిది. తెలుగు నాటక రంగం గురించి మాట్లాడుకోవాలంటే వినిపించే మొదటి పేరు సురభి నాటక సమాజం. ఉగ్గుపాలతో పద్యాలను ఔపాసన పట్టి రంగస్థలపై తనకు తగ్గ పాత్రను నెలలు వయస్సు నుంచే పదిలపరుచుకోవడం సురభి కళాకారులకు లభించిన ఒక గొప్ప వరం. కనిపిస్తున్న చిన్నారిని చూడండి. శ్రీకృష్ణ లీలలు నాటకం ప్రారంభానికి ముందు మేకప్ రూములో వేషం కడుతూ తన తల్లి నుంచి ఎలా తర్ఫీదు పొందుతుందో చిన్నపాటి పద్యాలను వల్లివేస్తూ మురిపించే హావభావాలతో ముద్దులోలకే ఈ చిన్నారి పేరు తనిష్క. తరతరాల సురభి నాటక ప్రయాణంలో భావి ఆశాకిరణమనే చెప్పాలి. సురభి నాటక కుటుంబంలోనే పుట్టి పెరిగి దివికెగిన ఎంతో మంది మళ్ళీ పాత్రల్లో జీవించేందుకు ఇదే సురభి వంశంలో పుడుతున్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో సురభి బాణోదయ నాట్య మండలి ప్రదర్శించిన నాటకాల్లో ఒకే కుటుంబానికి చెందిన 38 మంది నటులు పాల్గొనడం విశేషం. నాటక రంగమే మాకు ఉన్న ఆస్తి అని తమ పూర్వీకులు ఇచ్చిన కళను తాము బతికించుకుంటూ భావి తరాలకు పంచుతున్నామని విబిసి ఆన్ టీవీతో తన అభిప్రాయాలను పంచుకున్నారు సురభి బాణోదయ నాట్య మండలికి చెందిన రంగస్థల నటుడు జయరాం. మేము చిన్నప్పటి నుంచి పుట్టిందే సురభిలో పుట్టాము. కొంతకాలం నేను ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ 2016 నుంచి మళ్ళీ ఈ నాటక రంగం మీద పడి తిరుగుతూనే ఉన్నాం. 2002లో నేను నంది అవార్డు తీసుకున్నాను. చిత్రరేఖ పరిణయంలో గడోదరుడి క్యారెక్టర్కి బంగారు నంది కూడా కొట్టాము. నంది విజయవాడ వేసినప్పుడు. ఇంకా ఇదే జీవితం, ఇదే ప్రవృత్తి. ఎలా ఉంది జీవితం? మాకు హ్యాపీగానే ఉందండి. మాకు హ్యాపీగానే ఉంది. ఆరోగ్యం పర్వాలేదు. మాకు ఇది ఉంటేనే మాకు ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పటికెప్పుడు యాక్టివ్ టానిక్ లాగా మాకు నాటకం వేస్తానంటేనే ఒక టానిక్. ఈ నాటకం లేకపోతే చచ్చుబడిలాగా ఉంటుంది. ఏదో ఒక నెలకు 2 నెలలకు 3 నెలలకు అక్కడ ఇక్కడ నాటకాలు వేస్తూ తిరుగుతుంటేనే మా ఆరోగ్యం బాగున్నట్టు ఉంటుంది. అవుతున్నారండి. మాది ఇంకోటి మేము సురభి కాలనీ ఉంది లింగంపల్లిలో.
అక్కడ మా పిల్లలకంతా కొత్త నాటకం సీతారామ కళ్యాణం అని నేర్పించాం. చిన్నపిల్లలే దాదాపు 2.5 hours అట్లాగా. జనరేషన్ కూడా కొత్త తయారవుతూనే ఉంది. ఇంట్రెస్ట్గా ఉన్నారు సార్, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, నేర్చుకుంటున్నారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిల్లలు అనేది మా సెకండ్ జనరేషన్, మా తర్వాత జనరేషనే కదా పిల్లలంతా, మనవరాళ్ళు అంత వీళ్ళు తర్వాత జనరేషనే కదా. అది మొత్తానికి ఇంతే, కులవృత్తికి సాటి లేదురా గోపాలచంద్ర అన్నట్టు. సురభి అంటే ఎంత మంచి పేరు దేశవ్యాప్తంగా, మీకు ఏమనిపిస్తుంది అందరూ చెప్తున్నారు? అది గ్రేట్ కదా సార్. 140 సంవత్సరాల చరిత్ర, ఒకటే కుటుంబం ఎక్కడికి ఉంటుంది, ఎవరికి ఉండదు. అలా మా తాతగారు వాళ్ళు చేసిన కృషి వల్ల మేము దీన్ని ఇంకా ముందుకు తీసుకొని పోతే, మా తరం అయిపోయిన తర్వాత పిల్లలు కూడా దీన్నే నమ్ముకొని చేస్తుంటారు. టెక్నాలజీ పెరుగుతుంది, మీరు దాన్ని అందిపుచ్చుకుంటున్నారా? టెక్నాలజీ అంటే దానికి తగ్గట్టు చేసుకుంటాను ఉన్నాం. మా టెక్నాలజీ మీరు చూస్తూనే ఉన్నారు, ప్రేక్షకులు ఆనందిస్తూనే ఉన్నారు మా టెక్నాలజీ చూసి. ప్రేక్షకుల రెస్పాన్సే దాని టెక్నాలజీకి ఆధారం కదా. మంచి రెస్పాన్స్ వచ్చింది సార్ నాటకాలకి, చాలా బాగా ఆదరించారు విశాఖపట్నం జనాలు. థ్యాంక్ యూ సార్. నేను కంసుడు, హిరణ్యకశిపుడు, ఘటోద్గజుడు, వీరబాహుడు, విశ్వామిత్రుడు, తర్వాత భస్మాసురుడు, ఇవన్నీ క్యారెక్టర్స్ ఇస్తున్నాను. అన్ని విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ ఇస్తుంటాను. తమకు తెలిసిన విద్య ఇదేనని తమ పిల్ల పాపలతో కలిసి వివిధ పౌరాణిక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులని మెప్పించడంలోనే ఆనందాన్ని పొందుతూ ఉంటామంటున్నారు నటి ప్రసూన. నేను ఈ పాత్ర భూదేవి, ఇంకా లక్ష్మీదేవి, పార్వతి అన్నీ వేస్తామండి. నాటకాన్ని బట్టి, ఆ వేషాన్ని బట్టి. ఎన్ని సంవత్సరాలుగా మీరు నేను వేయబట్టండి 27 సంవత్సరాలు అవుతుందండి. మ్యారేజ్ అయిన దగ్గర నుంచే వేస్తున్నాను నేను. మా పిల్లలు చిన్నప్పటి నుంచి వేస్తున్నారు. పుట్టింది ఇక్కడే, మా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వేస్తున్నారు. మా పిల్లలు వేస్తున్నారండి. మా పాప బీకామ్ ఫైనల్ ఇయర్ చేసింది. దీని వైపే వస్తున్నారండి. సురభి అంటే ఎంతో పేరుంది ప్రపంచవ్యాప్తంగా, మీకు ఏమనిపిస్తుంది? అందరూ చాలా ఆనందంగా ఉందండి. ఇందులో పుట్టినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మళ్ళీ జన్మంటూ ఉంటే ఇందులోనే పుట్టాలని కూడా ఉందండి మాకు. ముందు సమాజాన్ని ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే తీసుకురాగలుగుతున్నాం. ముందు ఎలా ఉంటుందో మాకేం తెలుస్తుంది. మేమైతే తేగలుగుతున్నాం. మా పిల్లలు తెస్తారో లేదో మరి. అప్పటి జనరేషన్ బట్టి జనరేషన్ మారిపోతుంది కదండి. 5 రోజుల పాటు రంగసాయి నాటక సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శించిన నాటకాల్లో మాయా బజార్, భక్త ప్రహ్లాద, లవకుశ, పాదాల భైరవి, శ్రీకృష్ణ లీలలు వంటి ప్రదర్శనలు ప్రేక్షకులతో నిండిపోయాయి. ఈ నాటక సమాజానికి పుష్పలత నాయకత్వం వహిస్తుండగా వారి కుమారులు రేఖందర్ నాగబాబు, కోటేశ్వరరావులు సమాజ బాగోగులు చూస్తున్నారు. ప్రజలే పోషకులు, లోకల్గా ఉన్న సంస్థలే రాజపోషకులు, నగర ప్రముఖులే మహారాజ పోషకులు. అలా ప్రయత్నంలో వచ్చినప్పుడు మాకు మొట్టమొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎస్ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అయినటువంటి ఎంఎస్ఎన్ రాజు గారు. ఆయన కళాభారతి కూడా అధ్యక్షులుగా ఉన్నారు, ఆ సంస్థ చైర్మన్. ఆయన ముందుకు వచ్చారు ఫస్ట్ టైం. ఆయన వచ్చిన తర్వాత ఉపకార ట్రస్ట్ ఎవరైతే అచ్యుతరావు గారు ఉన్నారో ఆయన వీరందరికీ భోజనాలు పెడతానన్నారండి. అక్కడ నాకు సగం భారం తగ్గిపోయింది. ముఖ్యంగా సురభి గురించి చెప్పాలంటే అత్యాధునిక యానిమేషన్స్కు ధీటుగా మానవ మేధస్సుకు ఆశ్చర్యం కలిగించే అద్భుతాలు సురభి నాటకాలు. పద్య నాటకం మన సంస్కృతి, సురభి నాటకం మన సంపద. కాపాడవలసిన బాధ్యత మనందరిది, మీ అందరిది అని తెలియజేసుకుంటూ, అసలు ఈ సురభి నాటకాలు అయ్యారన్న ఆలోచన 2006లో నవంబర్ 1నే పద్మశ్రీ సురభి బాబ్జీ గారు, అప్పుడు పద్మశ్రీ లేదు, అప్పుడు సురభి రేఖందర్ నాగేశ్వర గారు, మనం అందరూ బాబ్జీ గారు అంటాం, ఆయనకి పద్మశ్రీ వచ్చిందండి. అంటే ఒక విధంగా నన్ను అందరికీ పరిచయం చేశారండి హైదరాబాద్లో. ఇవాళ బాదంగిరి సాయి ఇక్కడ తెలుసు, కానీ హైదరాబాద్ కూడా తెలిసారంటే బికాజ్ కారణం సురభి బాబ్జీ గారు, పద్మశ్రీ సురభి బాబ్జీ గారు. అందుకనే ఇంత పెద్ద ఫెస్టివల్ ఇటీవల ఆయన పరమపదించారు. ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి కళాభారతిలో ప్రదర్శిస్తున్నాం. ఈ కళా ప్రాంగణానికి పద్మశ్రీ సురభి బాబ్జీ గారి కళా ప్రాంగణం అని పెట్టుకున్నాం సార్. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా తృప్తిగా కూడా ఉందని చెప్పి. సురభి వాళ్ళ నాటకాలు మాత్రం స్పెషాలిటీ అండి. ఇంతకుముందు ప్రతి శుక్రవారం నాటకాలు వస్తాయి. చిన్నప్పుడు చూసాం, సినిమా చూసిన ఫీలింగే మాకు కనబడుతుంది. వాళ్ళు ఫ్రీగా కూడా అందరికీ పెడుతున్నారంటే సో వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్. టెక్నాలజీ ఇంకా సినిమా టెక్నాలజీ కన్నా ఎక్కువ ఉందండి. ఈ మామూలు నాటకాల్లో ఉండదు. సో మేము ఎంజాయ్ చేసాం, మన మిస్సెస్ పిల్లలు కూడా వస్తున్నారు. సో చాలా సంతోషం, ఎంతైనా ఇవ్వచ్చు.
నేటి తరం ఇటువంటి నాటకాలు చూడాలని ఏకధాటిగా 3 గంటల ప్రదర్శనలో వారు చూపిన ప్రతిభను ప్రతి ఒక్కరూ గుర్తించాలంటున్నారు. ఏయూ థియేటర్ ఆర్ట్స్కు చెందిన కళాకారులు సురభి నాటకాల ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేయడం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మన జనరేషన్కి అండ్ వచ్చే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇంకా ఎక్స్పోజ్ చేసి నెక్స్ట్ జనరేషన్స్లో వీటిలో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఇది మన బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకు అంటే ఒక నాటకం అనేది ఏంటంటే మనకి కన్న తల్లి లాంటిది. ఎన్ని సినిమాలు వచ్చినా ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా స్వతసిద్ధంగా సింగిల్ టేక్లో 3 గంటల పెర్ఫార్మెన్స్ స్టేజ్ మీద నిలబడి చేయడం అనేది అది చాలా గొప్ప విషయం. కాబట్టి ఏంటంటే ఈ స్టేజ్ మీద ఒక వాయిస్ ఓపెన్ చేసి ఒక కంప్లీట్ ఆహార్యంతో ఆ కాస్ట్యూమ్స్ వీటన్నీ వేసుకుని ఒకసారి స్ఫురద్రూపంగా ఇలా నిలబడ్డారంటే కనుక వాళ్ళలో ఎంతో కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. సో పిల్లలకి, ఎస్పెషల్లీ పిల్లలకి ఇంకా వీలైతే అవకాశం ఉంటే, ముందు తరాల్లో అవకాశం ఉంటే పాఠ్య పుస్తకాల్లో కానీ లేదంటే స్కూల్ అకాడమిక్స్లో కూడా ఈ కల్చరల్ ఫామ్స్లోని కూడా ఈ నాటకం, సంగీతం వీటిని ప్రధానంగా ఒక సబ్జెక్ట్ కింద పెట్టాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా వాళ్ళ జీవితంలోనే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనే శక్తి కూడా వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఎమోషన్ని వాళ్ళని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ. అది సినిమాల్లోని అవన్నీ ఏంటంటే టెక్నాలజీ అలా సిచ్యుయేషన్ అయిన తర్వాత మర్చిపోతారు. బట్ ఇక్కడ ఎలా కాదు, వాళ్ళు డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటారనమాట. సో ఇది చాలా అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా డెవలప్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా బిల్డప్ అవుతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా విపరీతంగా ప్రెషర్ పెరిగిపోవడం వలన పిల్లలు అనవసరమైన ఆత్మహత్య ఇలాంటి ఆలోచనలు ఇటువంటివన్నీ పెరిగిపోతున్నాయి. వాటిని అవాయిడ్ చేయాలన్న ఎడ్యుకేషన్ ఇంకా కూలంకుషంగా వాళ్ళకి మైండ్లోకి వెళ్ళాలి అన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలు అయితే పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ చాలా చాలా అవసరం ఉంది. ఆర్ట్ ఫామ్స్ మన దేశంలో ఉన్నాయండి. అందులో సురభి అనేది ఒకటి. అంటే వాళ్ళు పిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి వయసు అయిపోయిన వరకు కూడా వాళ్ళు ఒక కుటుంబంలాగా వాళ్ళ కుటుంబం మొత్తం వచ్చి ఇక్కడ యాక్ట్ చేయడం మొదలు పెడతారు. సో అది చాలా గొప్ప విషయం అండి. సో మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడికి వచ్చి. సో మనం ఇది బాధ్యతగా తీసుకొని నెక్స్ట్ జనరేషన్ కూడా మనం దీన్ని అందించాల్సిన అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. ఎలా అనిపిస్తుంది సురభి నాటకాలు చూడగానే? బాగుందండి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఎందుకంటే పాతకాలం అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు పిల్లలకి ఇవంతా తెలియట్లేదు. థియేటర్ ఆర్ట్ అన్నది ఎక్కడో మూలబడిపోయింది. సో దాన్ని అంతా వీళ్ళందరూ ఇంత హార్డ్ వర్క్ చేసి దీన్ని అంతా నిలబెట్టడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్, బాగుంది, ఫీలింగ్ గుడ్. చాలా ఓపిక ఉండాలి, మెమరీ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. చాలా జస్ట్ డైలాగ్ అలా డెలివరీ చేసేయడమే కాదు కదా, దానికి ఒక ఇంటోనేషన్ అది ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో డెఫినెట్గా అదంతా వాళ్ళ ఎఫర్ట్స్ అవి చాలా బాగా పెడుతున్నారు. పూర్వపు రోజుల్లో సురభి కళాకారులు పెద్దగా చదువుకోకపోయినా పద్యాలపై వారికి ఉండే పట్టు, నట ప్రావీణ్యం ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాయి. ఈ తరం సురభి కుటుంబంలో పిల్లలు ఉన్నత చదువుల్లో రాణిస్తున్నారు. వారసత్వంగా వస్తున్న నటనకు మరిన్ని హంగులు జోడిస్తున్నారు. పద్య నాటకాన్ని 10 కాలాల పాటు కాపాడుకోవడానికి తమ వంతు పాత్రను ఉత్సాహంతో పోషిస్తున్నారు. జీవితమే ఒక నాటక రంగం అన్నారు. నాటక రంగాన్నే జీవితంగా మలుచుకున్నారు సురభి కళాకారులు. వారసత్వంగా వచ్చిన సంపదను 10 కాలాల పాటు బతికిస్తూ నాటక రంగాన్ని, పద్య వాంగ్మయాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. సాంకేతికంగా ఎంత పురోభివృద్ధి సాధిస్తున్నా దృశ్య మాధ్యమం సురభి కళాకారులకు తిరిగే లేదని చాటుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.